మహేశ్వరంలోని తొక్కుగూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హార్డ్వేర్ పార్క్లోని కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇక కంపెనీలోని 1వ నెంబర్ యూనిట్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం తొక్కుగూడలో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు కూడా భారీగా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఆ మంటలు అదుపులోకి వచ్చాయా లేదా అనే దాని గురించి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు సమాచారం. క్రాంతి. ఎనిమిది గంటల సమయంలో మాత్రం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలంలోని ఏదైతే పారిశ్రామిక మన తొక్కుగూడలోని మాత్రం ఒక హార్డ్వేర్ కంపెనీలో మాత్రం ఒక్కసారిగా చెల్లగలిగిన మంటలు మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడే గమనించిన అక్కడ స్థానికులు కావచ్చు పనిచేస్తున్న కార్మికులు కూడా వాళ్ళు గమనించి మంటలను అదుపులో తీసుకోవడానికి ప్రయత్నించినా కూడా అక్కడ అదే కంపెనీలో మాత్రం కొంత కెమికల్ కి సంబంధించిన బాక్సులు కూడా ఉండడంతో, ఎందుకంటే ఏదైతే మన రైస్ బ్యాగ్స్ కి సంబంధించిన ప్రింటింగ్ కి సంబంధించిన ఒక కంపెనీ కూడా చెప్పుకోవచ్చు. అయితే దానివల్ల మన ఏదైతే కెమికల్ వల్ల ఒక్కసారిగా మాత్రం చెల్లవగిన మంటలు, ఎందుకంటే అది మన కంపెనీ వల్ల ఉన్న దాంట్లో, ఎందుకంటే దాదాపుగా దాంట్లో ఆ సమయంలో రాత్రి పూట మాత్రం 50 మంది మాత్రం పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దాంట్లో ఒక్కసారిగా ఇబ్బంది కావచ్చు లేదు అని పోలీసు అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సంఘటనలు చేయడం దాదాపు 5 నుంచి 6 ఫైర్ ఇంజిన్లతో మాత్రం, ఎందుకంటే రాత్రి పూట జరగడంతో మాత్రం దాదాపు ఈ రెస్క్యూ మాత్రం 3 గంటల పాటు, ఎందుకంటే మంటలను అదుపులో తీసుకోవడానికి అయితే ఫైర్ ఇబ్బంది వాళ్ళకి మాత్రం కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి పూట జరగడంతో, ఎందుకంటే మంటలు ఒక్కసారిగా చెల్లగడంతో మాత్రం, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు కూడా, ఎందుకంటే సమస్య కూడా అయిందని కొంతమంది కూడా చెప్పుకోవడం జరిగింది నిన్న రాత్రి పూట. ఎందుకంటే నల్లకి పొగతో మాత్రం దాదాపుగా 3 గంటల పాటు మాత్రం ఈ రెస్క్యూ జరిగిందని రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.